దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ప్రతి పాస్టర్ గారు చెప్పినట్లుగానే నేను కూడా ఇంట్రడక్షన్ చెప్తాను. ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, అంతేనండి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించే రోజు క్రిస్మస్. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25వ తారీఖే కాదు. అందరు చెప్తారు కదా, అందరు చెప్పినట్టు నేను కూడా చెప్తాను కదండి. ప్రతిరోజు మన క్రైస్తవులం కాబట్టి క్రీస్తుని ఆరాధించే ప్రతి సమయం కూడా క్రిస్మస్. డిసెంబర్ 1 కాదు, డిసెంబర్ 25 కాదు, గుడ్ ఫ్రైడే రోజు కూడా క్రిస్మసే, ఈస్టర్ రోజు కూడా క్రిస్మసే. ఓకేనండి, డేట్స్ మనకి అవసరం లేదు. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అందుకనే డేట్ రాయించలేదు. సరే, కానీ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారో బైబిల్లో రాయించారు. నేను చూపిస్తాను. హల్లెలూయా. అదొక్కటే మనకు చాలు. చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టారో రాయించారండి. ఆ డేట్ గుర్తుపెట్టుకొని చాలు. సరేనా? చాలండి. ఎప్పుడంట యేసుక్రీస్తు వచ్చింది? అమ్మా, క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అది చాలు మనకి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు చనిపోయాడు, ఆ డేట్ కూడా రాయించాడు. గుడ్ ఫ్రైడే కాదు, ఈస్టర్ కాదు, అది కాదు, డేట్లు కాదు. ఎప్పుడు చనిపోయాడు అంటే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, హల్లెలూయా, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడు. తర్వాత యుక్త కాలమున మనం ఇంకను బలహీనులుగా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పుట్టిన సందర్భము, మరణించిన సందర్భము బైబిల్లో దేవుడు ఎలా రాయించాడు? తేదీలు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మైండ్ లో పెట్టుకోండి, రోజులు మనకు అవసరం. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. హల్లెలూయా. యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే చెప్పండి అమ్మా. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషిక్తుడు, మెస్సయ్య కదండి. యేసు అనే పేరుకి ఏంటంటే అర్థము రక్షకుడు. దేన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికంటే, ఆ యేసు అనే పేరు పెట్టడానికి ముందే దూత చెప్తుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి ఈ లోకంలోనికి? పాపులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు రక్షించడానికి? డబ్బున్న వాళ్ళని, ధనమున్న వాళ్ళని, పలుకుబడి ఉన్న వాళ్ళని, లేకపోతే హోదా ఉన్న వాళ్ళని, మంచి కులంలో పుట్టిన వాళ్ళని, మంచి వర్గానికి చెందిన వాళ్ళని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. అవునా? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజలను రక్షించడానికి చాలా మంది రక్షకులు వచ్చారట. వారందరూ కొన్ని యుగాలకు, కాలాలకి సంబంధించిన దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడ్డారు. వారు మరి ఏం రక్షించారో నాకైతే తెలియదు. వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ పాపముల నుండి విడిపించడానికి ఒక్క దేవుడు కూడా రాలేదండి. యేసుక్రీస్తు ఒక్కడే పాపముల నుండి మనుషులను విడిపించడానికి వచ్చాడు. ఎందుకు పాపముల నుండి మనుషులను విడిపించాలి? అసలు ఏంటి అసలు పెద్ద సమస్య? పాపమైన పెద్ద సమస్య. మనం ప్రతిరోజు చూసే కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు. వ్యాధులు, రోగాలు, అప్పు సమస్యలు కదండి, కష్టాలు, నష్టాలు, బాధలు, పెళ్లి సమస్యలు, పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు, పిల్లలు పుట్టలేదని సమస్యలు, కోర్టు కేసులు, విడాకులు కదా, ప్రాపర్టీ, ల్యాండ్ సెటిల్మెంట్స్, చాలా 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 బాధలు, కష్టాలు, నష్టాలు మనకు ఉన్నాయి. ఈ కష్టాలు, నష్టాల మధ్యలో అసలు పాపం అనేది మనకి పెద్ద సమస్యగా కనిపించదు. కానీ వ్యాధి వచ్చిందంటే సొల్యూషన్ ఈ లోకంలో ఉందా లేదా? డాక్టర్ గారు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి. మన భీమవరంలో చాలా హాస్పిటల్ ఉన్నాయి కదండి. ఆ జేపీ రోడ్డు మొత్తము డబ్బులు తగలేయడానికే. అది దేవునికి స్తోత్రం. అలా
మనకి మంచి ఇక్కడ కోర్టులు ఉన్నాయి, తర్వాత కౌన్సిలింగ్ ఉన్నాయి, తర్వాత చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ టెంపరీ పరిష్కారాలు మనకి చుట్టుపక్కల ఉన్నాయి లేవా? సో ఇవన్నీ మనకు సమస్యల కింద కనిపించకూడదు యాక్చువల్గా, ఎందుకంటే పరిష్కారాలు ఉన్నాయి. కానీ పరిష్కారం లేనటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే పాపమే. దాన్ని మాత్రం మనం గుర్తించు. మన వ్యాధుల కోసము కదండి, అప్పుల సమస్యల కోసము, అభివృద్ధి కోసము, ఆశీర్వాదం కోసము నిరంతరము కన్నీళ్లు కార్చుచూ ప్రార్థన చేస్తాం. కానీ పాపముల గురించి మాత్రం మనము ప్రార్థన చేసే క్రైస్తవులు తగ్గిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని వాక్యం చెప్తుంది అందరికి ఉన్నటువంటి సమస్య ఒక్కటే, ఆ సమస్య పాపము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను మీ అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దయచేసి అందరూ సమాధానం చెప్పండి. ఎవరు నిద్రపోవద్దు దయచేసి, సరేనా? నాతో మాట్లాడాలి. మీలో ఎంతమంది పాపులు ఉన్నారు? చేతుల పైకెత్తారు. మీలో ఎంతమంది పాపులు ఉన్నారు? దించండి అమ్మ. కదా, ధైర్యంగా ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను కూడా, సరేనా? ఓకే. మనందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామనే వాక్యానికి లోబడి చేతులు పైకెత్తాం. అవునా కదా? మనందరము పాపం చేసాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఎంతమంది రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? ధైర్యంగా చెప్పండి. నేను రక్షణ పొందాను, యేసయ్య నన్ను రక్షించాను. అదేంటి? పాపులు మీరే, రక్షణ పొందిన వాళ్ళు కూడా మీరేనా? ఎలా? రక్షణలోకి వచ్చి అమ్మా అందరు ఇక్కడ వినాలి. వాక్యాన్ని హృదయంలోకి పంపించాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ నుంచున్న మనుషులు ఎవరు మాట్లాడతారు? దేవుడే మాట్లాడతాడు. సీరియస్గా వినండి. అదేంటి? నువ్వు పాపివి, అట్ ద సేమ్ టైం నువ్వు రక్షణ పొందినవాడువా? బాప్తిజం పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తున్నవాడువా? ఎందుకు అబద్ధం చెప్తున్నా? రెండిట్లో ఏదో ఒకటే. పాపివా, రక్షింపబడ్డావా? ఆలోచించండి ఒకసారి. మనకి ప్రతిదీ కావాలి. పాస్ట్ గారు ఏం చెప్తే అది నమ్మేస్తాం, వాక్యాన్ని పరిశీలన చేయం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నువ్వు పాపివా, రక్షింపబడి పరిశుద్ధ జీవితం జీవిస్తున్నవాడు. ఈ రెండిట్లో ఏదొక్క ఆన్సర్ మాత్రమే చెప్పాలి. అవునా కదా? అవునా కదా? జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళమైతే ఒక్క ఆన్సర్ చెప్తాం. రెండు ఆన్సర్లు చెప్తున్నామంటే ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏంటది? నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు, చల్లగానైనా నువ్వు లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నా కాబట్టి హ్యాండ్ నుంచి నీ మీద నేను ఉమ్మ వేయాలను. హల్లెలూయా. అలాంటి దుర్భరమైనటువంటి జీవితము మనకొద్దు. హల్లెలూయా. కాబట్టి అయ్యో అదేంటి పాస్టర్ గారు, ఇంకొక వాక్యం ఉంది. ఏంటిది? మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదనే మాట ఉంది కదండి. అందుకని నేను పాపినని చెప్తున్నాను. వాక్యానుసారంగానే చెప్పాను పాస్టర్ గారు. నేను పాపినండి, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. అవును, కరెక్టే కదా. మరి ఇప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నది కరెక్టా? నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధ జీవితంలో ఉన్నాను అనేది కరెక్టా? దానికి వాక్యాలు ఉన్నాయి, దీనికి వాక్యాలు ఉన్నాయి. కన్ఫ్యూజన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే చెప్పాము, పాపముల నుండి రక్షించడానికి. ఆయన పని అది. పాపులను రక్షించి నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యానికి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఒక మాటను పలికారు. ఏమని? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. దేవా, నీవు నాకు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశానయ్యా అన్నాడు. అంటే ఏంటి ఆయన పని? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడం అనే పనిని ఆయన కంప్లీట్ చేశాడట. అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు వచ్చాడో ఆ పనిని ఆయన ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. మనం ఈరోజు కూడా నేను పాపిని అని ప్రార్థన చేస్తున్నాం. సో ఎక్కడో ఒక విషయంలో మనకు వాక్యం సరిగ్గా అర్థం కాలేదు. హల్లెలూయా. కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏం కన్ఫ్యూజన్ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీ జీవితంలో మేలు కలగలేదంటే, ఆశీర్వాదం కలగలేదంటే మీరు ఇంకా పాపంలో ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చే మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. వీటన్నిటినీ బేరేజు వేసుకొని మనం చూస్తే మనందరము పాపము చేశాం. పాపము చేసి
దేవుడు అనుగ్రహించే మహిమ అంటే నిత్య జీవాన్ని పొందలేకపోతున్నాం. ఈ పాపము వల్ల వచ్చినటువంటి ఒక శిక్ష ఏంటంటే మరణం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అసలు లోకంలోనికి? దేవుడు నన్ను సృష్టించినప్పుడు, ఆదాము అవ్వలను ఆయన చేసినప్పుడు వారిని ఏమని దీవించాడు తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని కదా. ఎంతో మంచి మాట. మరి ఎందుకు మరణం వచ్చింది? ఎందుకు పాపం వచ్చింది? నేనెందుకు పాపిగా? ఇప్పుడు మీలో చాలా మందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, పాపుల దేవుడు కదా, నాకు తెలిసి మీరు ఎవరు ఏ పాపం చేయలేదు అనుకోండి. ఏ పాపం చేయలేదు. ఆయన కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలా? చర్చకు వస్తే మాత్రం తండ్రి నా పాపము క్షమించని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరికైనా ఒక డౌట్ రావాలి, అదేంటి నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదు, అసలు పాపం అంటే నాకు తెలియదు, నేను కూడా ఎందుకు ఈ ప్రార్థన చేయాలి అన్న ఒక క్వశ్చన్ మీకు వచ్చి ఉండాలి. అవును, కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. నేనైతే చేశాను కాబట్టి పాపినని ఒప్పుకున్నాను. కొంతమంది చేయలేరు, చిన్న బిడ్డలు కూడా ఉన్నారు కదండి. లేకపోతే మంచి దైవజనులకి, లేకపోతే విశ్వాసులు పుట్టిన పిల్లలు విశ్వాసంలో మంచిగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏ పాపం చేశారు, వాళ్ళు కూడా ఎందుకు నేను పాపం చేశానని ప్రార్థన చేయాలి? ఇలాంటి క్వశ్చన్ మీకు రాలేదా? హల్లెలూయా. కానీ మనం పాపము చేయకపోయినను పాపము మన మీద ఆరోపించబడింది. ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాపం అనేది దేవుని యొక్క సన్నిధి నుంచి మనిషిని సెపరేట్ చేస్తుంది. తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు మనిషిని చేసుకున్నాడు. అంటే సేమ్ దేవుని యొక్క గుణ లక్షణాలు. దేవుడు ప్రేమామయుడు అంటే మనిషి కూడా ప్రేమించేవాడు. దేవుడు జ్ఞానవంతుడైతే మనిషి కూడా జ్ఞానవంతుడు. దేవుడికి ఏమి చేయాలో ఎలా చేయాలో తెలిసి ఉన్నప్పుడు మనిషి కూడా ఏం చేయాలో ఎలా ఉండాలో తెలుసు. అలాంటి దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనిషికి దేవుడిచ్చి ఆ యొక్క స్వరూపంలోను పోలికలను మనిషిని తయారు చేసినప్పుడు మనిషి అమాయకుడు అంటారా? కాదు. దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ మనిషికి ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు. అలాంటి సందర్భంలో సాతాను ద్వారా ప్రేరేపించబడి మోసగించబడి ఒక చిన్న పొరపాటు అక్కడ జరగడం వల్ల ఈ మరణం అనేది, పాపం అనేది లోకంలోనికి ప్రవేశించింది అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆదాము అవ్వలు ఏదేను వనం నుంచి ఏం చేయబడ్డారండి? బయటకు గెంటి వేయబడ్డారు. అంటే దేవుని యొక్క సన్నిధి నుంచి వాళ్ళు ఎడబాటును కలిగి ఉన్నారు. అంటే దేవుని యొక్క సహవాసము వాళ్ళు కోల్పోయారు. హల్లెలూయా. మనుషులకు దేవునితో ఉన్నటువంటి సంబంధము ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వల్ల తెగిపోయింది. ఆ సహవాసాన్ని కోల్పోయారు. ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి దేవుడు మనుషులను సృష్టించినప్పుడు మనుషులు ఎంత పరిశుద్ధముగా దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నారో అదే విధంగా మనుషులు తిరిగి చేయబడాలని దేవుడు ఆశించాడు. కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ సంబంధాన్ని పునరుద్ధరింప చేయాలని ఆ బిడ్డలందరినీ, ఎవరైతే పాపము చేయనప్పటికీ పాపులుగా మరణాన్ని తెచ్చుకున్నారో వారందరినీ కూడా ఆ పాపపు బంధకాల నుంచి విడిపించి విమోచించి ఆ మరణాన్ని, ఆ మరణపు ముళ్ళుని విరిచి వీరిని కూడా మళ్ళా పరిశుద్ధులుగా చేయాలని, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరింప చేయాలని ఒక ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎందుకు ఈ పాపము ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది? ఎలా ప్రవేశించిందండి? మీకు తెలుసు కదా, చెప్పండి. పాపం ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది? ఏవో చెప్పండి అమ్మా, సమయం వృధా చేయక. మాట్లాడాలి నాతోటి. అవ్వ ఆదాం పాపం చేశారా? ఏంటమ్మా? దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదు. హల్లెలూయా. అది పాపమా? ఈరోజు మనం అందరం చేసేది అదే కదా. అబద్ధం చెప్పొద్దని దేవుని మాట చెప్తుంది. ఎంతమంది అబద్ధాలు మానేశారు? మళ్ళా మనం ఇక్కడ కూర్చుంటాం ముసుగులు వేసుకుంటాం. హల్లెలూయా కదండి. అంటే వాళ్ళు చేసిన తప్ప చెయ్యొద్దు అంటే చేశారు. అంటే వాళ్ళు చేసింది ఏంటంటే అవిధేయత చూపించారు. చెయ్యొద్దు అన్న పనిని చేశారు. అంటే జస్ట్ మాట వినలేదంతే. మనం ఈరోజు కామన్గా చేసేది అది, అవునా కదా. దానికోసం అమ్మో ఆదాము అవ్వ పాపం చేసేసారు అందుకని మనం అంత బ్లేమ్ చేయొద్దు వాళ్ళని. మనం చేసేదాంతో పోల్చుకుంటే వాళ్ళు ఒక్కసారే, మనం ప్రతిరోజు చేస్తాం, అవునా కదా.
ఎందుకు ఈ పాపాన్ని కొనసాగించింది మనమే, వాళ్ళు కాదు. వాళ్ళు దేవుడి మాట వినలేదు, దానివల్ల సమస్తాన్ని కోల్పోయారు. ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఆ భూమి దున్నుతుంటే అది ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలిపించింది. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేక చర్మపు చొక్కాలను తొడుక్కొని ఆ ఎండలో, ఆ సారం లేనటువంటి భూమిలో, వర్షాలు లేనటువంటి అలాంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా కష్టపడి జీవించారు. ఈ రోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రార్థన అవగానే గుమ్మగుమ్మలాడి భోజనం మనకి, హల్లెలూయా. కానీ ఎక్కువ తప్పులు చేసేది మనమే. ప్రతి క్షణము దేవుని మాట విన్నది మనమే, హల్లెలూయా. ఆదాము దేవునికి అవిధేయత చేయడం, అవిధేయతగా జీవించడం వల్ల రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. చాలండి. ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకానికి ప్రవేశించింది. ఆ పాపము యొక్క జీతము మరణము కూడా ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మెతూషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మా తాతగారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? మీకు తెలుసు కదా, సుమారు అంచనా వేయండి. 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారా ఈ రోజుల్లో? మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడంటారా? బైబిల్ చెప్తుంది కదా. 1000 సంవత్సరాలు వీళ్ళు ఎలా బ్రతకగలిగారు? ఈరోజు ఎందుకు 30 సంవత్సరాలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి? ఎక్కడో ఏదో జరిగింది. అప్పుడున్నట్టే సూర్యుడు ఉన్నాడు, అప్పుడున్నట్టే వాతావరణం ఉంది. వర్షము, మంచు, ఎండ అన్నీ దేవుడు ఏం చెప్తే చేస్తున్నాయి. కానీ ఎందుకు ఆయుష్ తగ్గిపోయింది? ఎందుకు ఇలా జరుగుతుందంటే అవిధేయత, మాట వినని తనం. హల్లెలూయా. మనం మన తల్లిదండ్రుల నుంచే మాట వినడం నేర్చుకోము. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాట వినరంటే అబ్బో, ప్రతి ఒక్కరు కూడా అంతే. గారం ఎక్కువైంది ఈ మధ్య, అవునా? ఒకప్పుడు మా తెలుగు టీచరు, నేను ఇంత హైట్ ఉన్నప్పటికీ ఒంగోబెట్టి వీపు మీద కొట్టేవాడు. తెలుగు టీచర్ జస్ట్. ఇప్పుడు టీచర్ ఏ అంటే అమ్మా నాన్న వచ్చి బెదిరిస్తారు. ఎరా మా ఓన్ని ఏ అంటావా? ఎందుకు? ప్రేమ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఈ ప్రేమ రేపొద్దున పిల్లలు చూపిస్తారండి తల్లిదండ్రుల మీద. ఓల్డ్ ఏజ్ హోములు రెడీగా ఉన్నాయి, బయలుదేరు. ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుషుని ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆ మనుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము ఏం చేశాడంటే జస్ట్ అవిధేయత చూపించాడు. దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. ఆ అవిధేయత చూపించడం వల్ల ప్రపంచంలోనికి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ప్రతి ఒక్కరు కూడా మరణం చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకడు అవిధేయత చూపించడం వల్ల పాపం ఈ లోకంలోనికి వచ్చింది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఈ పాపం యొక్క అంతు చూడడానికి వచ్చాడు. ఈ పాపం యొక్క అంతు చూడాలంటే అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి అవిధేయత చూపించడం వల్ల ఈ పాపం లోకంలోనికి వచ్చింది. సో మరి ఈ పాపాన్ని లోకం నుంచి పెకిలించి వేయాలంటే ఏం చేయాలి? ఓకే, మాట్లాడండి. సిస్టర్ ఒకటే మాట్లాడతారా? మాట్లాడండి అమ్మా. సరే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనకి సమాధానం దొరుకుతుందేమో. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలమ్మా. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారో అంటే ఒకతను చేసినటువంటి తప్పు వల్ల, ఒకతను దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల అనేక మంది పాపులుగా ఎలాగూ మార్చబడ్డారో అక్కడ ఇప్పుడు సొల్యూషన్ ఉంది. పాపులుగా ఎలా మార్చబడ్డారు? ఒక మనిషి అవిధేయత చూపించడం వల్ల, ఒక మనిషి దేవుని మాట వినకపోవడం వల్ల. నాయనా అది తినొద్దు, ఇదిగో ఇది తిను, కావాలంటే ఏమైనా చేసుకో, జీవవృక్ష ఫలాన్ని అక్కడ పెట్టాడు. కానీ ఈ వృక్షపు ఫలాన్ని నువ్వు తినొద్దు అని దేవుడు చెప్పలేదండి. దాన్ని మాత్రం తినొద్దు అని చెప్పాడు. ఇతను దీన్ని తిని మంచిగా జీవించవచ్చు కదా. హల్లెలూయా. సరే, ఆ సందర్భాన్ని పక్కకు పెడితే వీళ్ళు ఏం చేశారు? చెప్పిన మాట వినలేదు. ఓకేనా? నేను ముందే చెప్పా, వాళ్ళని ఎక్కువగా మనం బ్లేమ్ చేయొద్దు, వాళ్ళకంటే మనమే సీనియర్స్ మరి. ఓకేనా? అందుకని వాళ్ళని తప్పు పట్టొద్దు.
దేవునికి స్తోత్రం. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు సంతోషంగా. సరే, మనం ఉండవు అనేది మన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి పాపం ఎందుకు వచ్చింది లోకంలో అంటే ఒక మనుషుడు అవిధేయత చూపించడం వల్ల పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపాన్ని బట్టి ఆ పాపముకు ఉన్నటువంటి బలము మరణము, ఆ జీతము మరణము మనుషులకు వచ్చింది. హల్లెలూయా. అందుకని మనుషులు ఏం చేస్తున్నారంటే 100 సంవత్సరాలకి టపా కడుతున్నారు. కానీ దేవుని చిత్తము మెతుషెల 969 సంవత్సరాలు ఇంకా అతనికి ఇంకా బలం ఉంటే దేవునితో ఇంకా ముందుకు నడుచుంటే 1000 సంవత్సరాలు కూడా బతికివాడేమో. జల ప్రళయం వచ్చింది, తుడిచిపెట్టేసింది. సరే, అది వేరే సంగతి. లేకపోతే ఇంకే బ్రతికేవాడేమో ఆయన. సో వాళ్ళు అన్ని సంవత్సరాలు బ్రతికారు, మనం ఎందుకు ఇన్ని సంవత్సరాలకే మరి తను చాలిస్తున్నామంటే ప్రశ్నించుకోవాలి మనం. సో అవిధేయత చూపించడం వల్ల పాపం వచ్చింది. ఇప్పుడు ఈ పాపమును ఈ లోకం నుంచి తీసివేయాలంటే ఏం చేయాలి? కంటిన్యూ చేయండి అమ్మ వాక్యం 19వ వచనాన్ని. ఒకని విధేయత వలన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవిధేయతకు వ్యతిరేక పదం ఏంటండి? విధేయత. ఒక మనుష్యుడు వచ్చి అవిధేయత చూపించడం వల్ల నువ్వు పాపం చేసినా చేయకపోయినా నువ్వు పాపిగా మార్చబడినప్పుడు ఒక మనుష్యుడు వచ్చి విధేయత చూపిస్తే, హల్లెలూయా, పరిష్కారం దొరికింది. ఏంటా పరిష్కారం? ఒక మనుష్యుడు అవిధేయత చూపించాడు, మనుషులందరూ పాపము చేయకపోయినా పాపులుగా మార్చబడి మరణిస్తూ ఉన్నారు. అదే ఒక మనుష్యుడు మరొక మనుష్యుడు వచ్చి దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తే ఆయన తర్వాత మనుషులందరూ నీతిమంతులుగా మార్చబడతారనే వాక్యం అక్కడ ఉందా? చదవండి. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. పరిష్కారం దొరికేసిందండి. పరిష్కారం దొరికిందా లేదా? ఒకడు అవిధేయత చూపించడం వల్ల మనందరూ పాపులుగా మార్చబడ్డాం. అదే విధంగా దేవుని యొక్క వాక్యానికి దేవునికి ఒకడు వచ్చి విధేయత చూపిస్తే ఈ పాపులందరూ నీతిమంతులుగా మార్చబడతారట. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధేయత చూపించేవాడు కావాలి. అవిధేయత చూపించిన వాడి గురించి మనం చదువుకున్నాం. మరి విధేయత చూపించిన వాడు ఎవడు? ఎవడు మనిషిగా విధేయత చూపించాడు చెప్పాలి. ఒక్క మనిషి అయినా దేవుడి మాటను పర్ఫెక్ట్ గా విని విధేయత చూపించి నీతివంతుడిగా మార్చబడిన వాడు ఒక్కడి పేరు చెప్పండి. మీరు చెప్పిన ప్రతి ఒక్కరిలోని లోపాలు చూపిస్తాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో తప్పిపోయారు. కానీ నాలో పాపం ఉందా, నాలో పాపం ఉంటే నిరూపించండి అని ఛాలెంజ్ విసిరినటువంటి ఒక మహోన్నత శక్తి వ్యక్తిగా ఈ భూమిపైన అవతరించాడు. ఆయనే మన యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహామహుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రిక్తుడిగా తను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు మన పాపములన్నింటి నిమిత్తం బలిగా అర్పించబడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. అదే ఈరోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయే వరకు అవిధేయత అనే పదమైన డిక్షనరీలో లేదు, పాపం అనే పదమైన డిక్షనరీలో లేదు. ఆయన ఎవరెందుకు? ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదులండి. కాదు, ఆయన 100% నరుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన దేవుడే కానీ నరుడిగా జీవించాడు. ఎక్కడ తప్పు చేశాడు చూపించాడు. చెప్పగలరా? ఎవరైనా నిరూపించగలరా? చాలా మంది బయలుదేరాలి ఈ మధ్య బైబిల్ తగలబెట్టడానికి, క్రైస్తవం తప్పు అని చెప్పడానికి. కానీ ఎవరి దగ్గర ఏ ప్రూఫ్ లేదు. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు. నేటికి ఆ సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? జస్ట్ విధేయత చూపించారు తండ్రి అయిన దేవునికి. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా జీవించి చూపించాడు. ఒక మనిషి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం కష్టమా? కష్టమే. ధర్మశాస్త్రం అంటుంది ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, అక్కడికి వెళ్తే తప్పు, ఇక్కడికి వెళ్తే తప్పు, అట్లా మాట్లాడితే తప్పు, ఇట్లా మాట్లాడితే తప్పు. అరే, నీకు దెబ్బ తగిలితే రక్తం కారితే తప్పు, డెలివరీ అయితే రక్తం వస్తే తప్పు. ఇలా చాలా 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 కండిషన్స్, ఆజ్ఞలు ధర్మశాస్త్రం నిండా నింపివేయబడ్డాయి. ఆజ్ఞ అతిక్రమము పాపం. అరే, మనము సొంతంగా కొన్ని చేసే తప్పులు పాపములు, ప్లస్ ఈ ధర్మశాస్త్రం చదువుతుంటే దాని ప్రకారంగా నడుచుకోకపోతుంటే కూడా పాపము. ధర్మశాస్త్రం కూడా మనుషులు ఏం చేస్తుంది? ఇంకా పాపంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ
ఇదేంటండి, దేవుని వాక్యం కూడా మనుషులు పాపంలో నడిపిస్తుంది. అవును, మరి ఆ రోజు అలా జరిగింది. కంటికి కన్ను ఈరోజు నడుస్తుందా? ఒక్కలో పెడతారు. చెయ్యికి చెయ్యి ఈరోజు నడుస్తుందా? లేదు. అంటే రిపేర్ చేయాలి. ఎక్కడో మనుషుల్లోనూ రిపేర్ చేయాలి, ధర్మశాస్త్రంలోనూ రిపేర్ చేయాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టివేయడానికి వచ్చారా? అలాగంటే కాదండి, నెరవేర్చడానికే వచ్చారు. నెరవేర్చి దానిని కంప్లీట్ చేశారు. హల్లెలూయా. దాని నుండి మనకు వస్తున్నటువంటి కొన్ని పాపములను, లేకపోతే దాని వల్ల మనకు కలుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను కూడా ఆయన దాన్ని సరిచేసి దానిని ఆయన నెరవేర్చి దాన్ని ముగించి క్రొత్త నిబంధనను మనకి ఇచ్చారు. ఈ క్రొత్త నిబంధనలో మనకి అన్ని ఆజ్ఞలు లేవు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? హల్లెలూయా. నీ దేవుణ్ణి పూర్ణమైన హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను ఆయనకు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తూ ఆయన పోలికలో చేయబడిన మనుషుల్ని కూడా అదే విధంగా ప్రేమించు. అయిపోయా. హల్లెలూయా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి ఇప్పుడు? ఏమని చెప్పారు? ఇంకా నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను ఆరాధించు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించు, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. అదేవిధంగా ఆయన పోలికలో చేయబడిన ప్రతి బిడ్డను కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను వాళ్ళు దీంట్లో ఏమైనా బలులు, అర్పణలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, తూముడి పిండ్లు, లేకపోతే రొట్టెలు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ఎంత ఖర్చు తగ్గించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు వాటన్నిటినీ లేఖనములు నెరవేరున్నట్లుగా లేఖనముల ప్రకారంగా అని చెప్తూ వాటన్నిటిని నెరవేర్చి వాటన్నిటిని యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? సమాప్తము చేశారు. సో యేసుక్రీస్తు వచ్చిన పని ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి ఆయన వచ్చారు. ఈ పాపములను విమోచించాలంటే ఆయన చేయాల్సింది ఏంటంటే ముందు లేఖనములకు, లేకపోతే ఆయన గురించి చెప్పబడుతున్న వాక్యములన్నిటికీ విధేయత చూపించాలి. తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించారు. తర్వాత ఈ పాపములన్నిటికీ పరిహారం ఏంటి అంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి, ప్రోక్షించబడాలి. తన రక్తాన్ని ఆయన చిందించారు. హల్లెలూయా. సరిపోయింది, కంప్లీటెడ్. సో ఒకడు అవిధేయత చూపించడం వల్ల మనం పాపులుగా మార్చబడ్డాం. ఇంకొక ఆయన విధేయత చూపించడం వల్ల మనందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము. మీరు చదువుకున్నారు కదా. ఆయన మొదటి ఆదాము ఎలా చేయబడ్డాడు? మామూలుగానే చేయబడ్డాడు, మామూలు మనిషిలాగానే. ఆయన జీవిస్తున్నటువంటి ప్రాణి, ఈయన జీవిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారా పాపం లోకంలోనికి, అదేవిధంగా మరణం లోకంలోనికి వచ్చింది. ఈయన ద్వారా మరణము పోయింది, నిత్య జీవం వచ్చింది. హల్లెలూయా. ఈ జీవము 30 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు 1 నెలకో చనిపోయే శిశువులు కాదు. మరణము లేదు. హల్లెలూయా. కన్నీరు లేదు, ఎప్పుడు సంతోషమే, చీకటి లేదు. ఆ పరలోక రాజ్యంలో ఆ తండ్రి అయిన యేసయ్యతో నువ్వు యుగ యుగములు ఆ నిత్య జీవంలో ఉంటుంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత సంతోషం. హల్లెలూయా. మరణపు ముళ్ళుని విరిచి సజీవుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ఎందుకో తెలుసా? ఆయన పునరుద్ధానం రావడం ఎందుకో తెలుసా? నీవు కూడా మరణించి నీవు కూడా తిరిగి లేవాలని. హల్లెలూయా. తన పునరుద్ధాన శక్తితో నిన్ను కూడా లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన మొదటి వాడిగా, ఆది సంభూతుడిగా లేపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమని స్నేహితుడా, ఈరోజు నేను మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతున్నాను. మీరు వాక్యం మీకు అర్థమైతే మీరు సమాధానం చెప్తారు. మీలో ఎంతమంది ఇంకా పాపులుగా? అయ్యో, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేపబడకపోయిన ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే మన పాపముల నిమిత్తము. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. మన పాపములన్నింటినీ ఆయన క్షమించాడు. ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా స్వీకరించి మీ పాపములను ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని విశ్వాసులుగా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఇంకను మీరు ఎంతమంది పాపులు అంటే చెయ్యొత్తారంటే అర్థమేమనుందా? హల్లెలూయా.
ఒకడు అవిధేయత చూపించడం వల్ల మనందరం పాపులుగా మార్చబడ్డాం. అప్పుడు చేతులు లేపొచ్చు, కానీ ఒక అతను వచ్చి విధేయత చూపించాడు కదా, చూపించాడా లేదా? ఆయన ఆ పనిని కంప్లీట్ చేశాడా లేదా? సో ఇప్పుడు కూడా నేను పాపిని అంటే యేసుక్రీస్తు నీ కోసం చనిపోలేదు ఇంకా. ఇప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకుని మళ్ళా రక్షింపబడాల్సిన అవసరం ఉంది. కానీ రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధుని చెప్పుకుంటూ సావాసంలో ఉంటూ మళ్ళా నువ్వు చేయెత్తుతున్నావు అంటే మళ్ళీ ఇంకోసారి నీ కోసం చనిపోవాలి. ఆయన శిలువ మీద చనిపోవడం ఎంత ఘోరమో తెలుసా మీకు? మనలో చాలా మంది అదే చేస్తున్నాం. ప్రతిరోజు యేసయ్యని సిలువ వేస్తున్నాం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కుక్క వాంతి చేసి ఏం చేస్తుందండి? చాలా జుగుప్సాకరమైనటువంటి మాట అయినప్పటికీ మళ్ళా నీవు చేసిన పాపంలో జ్ఞాపకం చేసుకుంటూ నాయనా నా పాపం క్షమించంటున్నావు అంటే నీ పాపంలో నువ్వే ముందు ఒప్పుకోలేదు. ఇప్పుడు 10th క్లాస్లో నువ్వు చాలా ఘోరమైన తప్పు చేసావు, క్షమించమని దేవుణ్ణి అడిగావు, ప్రార్థన చేసావు, ఆయన నిన్ను క్షమించాడు, నువ్వు మారు మనసును పొందావు, రక్షణ పొందావు. ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ నాయన నేను అదిగో 10th క్లాస్లో ఆ తప్పు చేశాను నాయన క్షమించు నాయన అని ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆ పాపం నీలోంచి పోలేదు, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచన చేస్తున్నావు. హల్లెలూయా. వీటన్నిటిని విడిచిపెట్టి ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రం మన పాపములను దోషములను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, కప్పుకోకుండా ఒప్పుకుంటావో సమస్త దుర్నీతి నుంచి విడిపించే దేవుడు. ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధపరిచి కడిగి పవిత్రంగా చేసే రక్తము. హల్లెలూయా. ఆ రక్తంకి ఎక్స్పైరీ డేట్ లేదు. ప్రతిరోజు కూడా ఆయన రక్తం మనలను కడిగి శుద్ధి చేస్తూనే ఉంది. కానీ ఈ రోజు కూడా నేను పాపిని ఎందుకు చెప్పుకున్నాను తెలుసా? ఒకవేళ పొద్దున్న లేచినది మొదలుకొని నేను ఏదైనా తప్పు మాట్లాడేమన్నా అంటే నన్ను క్షమించిన ఆయన, ఎవరి మీద నేను కోపపడ్డానేమో, ఏదైనా చూడకూడదు చూశానేమో, ఇలాంటి కోసం నేను పాపిని చెప్పాలి తప్ప ఇంకా పాత జీవితంలోనే నేను పాపి అది కాదు. మనం ఎవరమండి? పరిశుద్ధులము. యేసయ్య మనలను నీతిమంతులుగా చేశాడు. చేయలేదా? ఆయన విధేయత చూపించడం వల్ల మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. యేసయ్య విధేయత చూపించి నీలో ఉన్నటువంటి పాపాన్నంతా తీసివేసి నీ నీతిమంతురాలుగా నిలబెట్టాడు. ఆ నీతిమంతత్వాన్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి బాధ్యత నీదే. ఈ పరిశుద్ధ జీవితం జీవించడంలో నీకు అనేక శ్రమలు ఎదురవుతాయి. రెడ్ కార్పెట్ ఏమి ఉండదు మనకి, ఏసీ కార్లు, ఏసీ రూమ్లు, అదొక ఏసీ ప్రేయర్ హాల్ మనకు ఉండవు. క్రైస్తవుని యొక్క జీవితం అంటే ఏంటి? హల్లెలూయా. ప్రతిరోజు నీ సిలువని ఎత్తుకొని ఆయన వెంబడించాల్సిందే. కాసేపు పక్కన పెట్టి అయ్యా నాకు కొంచెం రెస్ట్ కావాలి తర్వాత తీసుకుంటానంటే కుదరదు. నీకు ఇచ్చినటువంటి శ్రమలోను శోధనలోను నీవు ముందుకు వెళ్లాల్సిందే. ఆయన ఇచ్చే శోధన కానీ, ఆయన నీకు ఇచ్చే పరీక్ష కానీ ఆ మాత్రం పెద్దదా? ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను శోధనను ఆయన అనుమతించాడు. సాతానుగాడు కూడా ఆయన కంట్రోల్లో ఉండాల్సిందే. సాతాన్ని ఎప్పుడు నెత్తి మీద పెట్టవద్దు మీరు. అమ్మో సాతానుగాడు వాళ్ళు ఇది జరిగింది, సాతానుగాడు ఇది చేసాడు, ఆయన అసలు నెత్తి మీద పెట్టవద్దు. వాడి ప్లేస్ ఎక్కడో తెలుసా? హల్లెలూయా. వాడు గజ వనకాలు మనం చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా సాతాను ఇచ్చేసాడు, సాతాను అది చేశాడని చెప్పొద్దు. సాతాను నిన్ను పరిశోధించాలన్నా, నిన్ను ఒక శ్రమలో నీకు నడిపించాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? మీకు తెలుసుగా, యోబు గురించి చెప్పారు ఇప్పుడే మీరు. అర్థమవుతుందా? మరి తెలిసినప్పుడు సాతాను ఎందుకండి మళ్ళీ నెత్తి మీద తీసుకొస్తారు మీరు? మీ ఆలోచనలో కూడా సాతాను అనే మాట కనిపించొద్దు. అసలు మనకు శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దానిలో నుంచి మనము సువర్ణము వలె బయటికి రావాలి. దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదంటారా? ఎంత ఆ కొలిమిలో ఆ బంగారాన్ని వేడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి మట్టి అదంతా బొగ్గు అంతా బయటకు పోయి సువర్ణం బయటకు వస్తుందండి. ఇలా శ్రమలలో నుంచి నువ్వు నేర్చుకోవడానికి, ఏదైనా శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో నువ్వు ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని నేర్చుకుంటావు. నేర్చుకోవద్దా? హల్లెలూయా. ఇంజనీరింగ్ చదవగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేసి డైరెక్ట్ వెళ్ళి సిస్టమ్ మీద కూర్చుంటే వాడు ఆయన చేస్తాడు, ఏం చేయడు. అసలు ఆ కంపెనీ ప్రాజెక్ట్ ఏంటి, ఆ వర్క్ ఏంటో ఇతను ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ వర్క్ లో కూర్చోబెడతానే కానీ ఇతను ఏం చేయాలో ఇతను తెలియదు. ఇంజనీరింగ్ లో ఇతను నేర్చుకునే ఫార్ములాలన్నీ వేరే, సబ్జెక్ట్ అంతా వేరే, కానీ అక్కడ చెప్పేది ఏంటి? ఎంఎస్ ఆఫీసు, ఎక్సెల్, వాటికి సంబంధించిన వర్క్ మాత్రం ఉంటుంది. హల్లెలూయా. అది 10th క్లాస్ చదివి డిగ్రీ కంప్యూటర్ కోర్స్ చేసుకున్నవాడు కూడా చేయగలుగుతాడు.
హల్లెలూయా. కానీ అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్కి కొంచెం ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న వాడు మాత్రమే ఆ జాబును చేయగలుగుతాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నాకు ఈ శ్రమ వద్దు అని ప్రార్థన చేయడం కాదు, ఈ శ్రమలో నేను ఏ విధంగా విజయాన్ని పొందాలి. హల్లెలూయా. మీకు ఒక మంచి పోరాటం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిందా? ఏం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా మంచి పోరాటాన్ని పోరాడాల్సిందే. తప్పించుకుంటాడంటే కుదరదండి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. ఒక్క రోజులో బిలియనర్స్ అయిపోవాలని, లేకపోతే కోట్లు రావాలని మన ప్రార్థన కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే సడన్ గా కారు ప్రత్యక్షమైపోదు, బిల్డింగ్ వచ్చేది లాటరీలో. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎంత డబ్బున్నా 3 పూటలు తినలోనూ ఉంటారు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, టెన్షన్. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి గురించి యేసయ్య మాట్లాడతారు. అతనంట తరతరాలకు సంబంధించినటువంటి ఆస్తిని సమకూర్చుకున్నాడట. బాగా పండిందంట, మస్తు ఆస్తి వచ్చింది. గిడ్డంగులు కట్టేసి ఫుల్గా నింపేశాడు. ఆ గేట్లు కట్టించేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని ఫుల్గా టేబుల్ పెట్టుకున్నాడు, మందు అన్ని పెట్టుకున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అతను. హల్లెలూయా. పైనుంచి ఒక స్వరం వినిపిస్తుంది, ఒరే వెర్రివాడ, ఈ రాత్రే నీ ప్రాణము నువ్వు సంపాదించినంత ఎవడవుతుందిరా? హల్లెలూయా. లేదు, డబ్బు, ధనము, అధికారము, బిల్డింగులు ఏదైనా కానీ ఈ లోకము మన శరీరంతో పాటే మనం సమస్తాన్ని కోల్పోతాం. కానీ పరిశుద్ధ జీవితం జీవిస్తూ మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఆ పరలోక రాజ్యం కోసం నువ్వు ఇక్కడే ఒక్క రూపాయి పరలోకం కోసం కూర్చుకుంటే హల్లెలూయా, నిజంగా అది ఎంత సంతోషం అండి. నువ్వు ఇక్కడ ఒక్క రోజులో పరిశుద్ధ జీవితం జీవించి చనిపోయినా అక్కడ నువ్వు 1000 సంవత్సరాల దేవునితో సంతోషంగా ఉంటావు. అవునా కదా? యేసుక్రీస్తు చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. ఏంటో తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, అయ్యో ఇదేంటండి కన్ను తీసేయమంటాడు ఈయన. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, ఎందుకు కన్ను తీసేయాలి, ఎందుకు కాలు తీసేయాలంటే చెప్పాలి 2 కన్నులు ఉండి అన్ని చూసుకుంటా నరకంలోకి వెళ్ళే కంటే గుడ్డివాడవై పరలోక రాజ్యంలోకి వెళ్ళడం మేలు. అక్కడ పరలోక రాజ్యంలో నీ గుడ్డితనం ఏమి ఉండదులేదు. అక్కడ మళ్ళా మనం అక్షయ శరీరాన్ని ధరించుకుంటాం. హల్లెలూయా. సో నిజమంటారా కాదంటారా? నరకానికి పోవడానికి మనకి అన్ని కలిగి ఉండడం కంటే పరలోక రాజ్యానికి సంపాదించుకోవడానికి ఆ పేద విధవరాలు వేసినటువంటి 2 కాసులు పరలోక రాజ్యాలు. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ఒక్క క్షణంలోనే మనం నరకానికి పాత్రలుగా మారిపోతాం. ఒక్క క్షణమే మనల్ని పరలోక రాజ్యం నుంచి బయటికి గెంటేస్తుంది. ప్రతిరోజు మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నువ్వు చూసే చూపు, ప్రతి దాంట్లోనూ పరిశుద్ధత. మీ దేవుడైన నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండవలెను. హల్లెలూయా. పరిశుద్ధులు, మనందరం పరిశుద్ధులుగా ఉండబడ్డానికి పిలువబడిన వాళ్ళం. పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకోవడమే మీ చిత్తం. మీ పాత్రను మీరు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. చిన్న మరకలు పడ్డా, చిన్న తప్పులు చేసినా క్షమించమని ఆ శిలువ రక్తంతో మళ్ళా కడిగి శుద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే, ఎక్కడ ఆగిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన ప్రజలు వారి యొక్క పాపం నుండి రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పనిని నెరవేర్చుకుని వెళ్ళాడు. దానిని నువ్వు గ్రహించాలి. యేసయ్య నిన్ను నీతిమంతుడిగా చేసేసాడు. హల్లెలూయా. అది తెలుసుకోవడం నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. ఒక తండ్రిని, ఒక కుమారుడు, నాన్న నాకు సైకిల్ కావాలని గిఫ్ట్ అడుగుతా ఉన్నాడు. ఓకేనా? ఆ తండ్రి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి తన కుమారునికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ కుమారుడు మళ్ళా కూడా నాన్న నాకు సైకిల్ కావాలని అడుగుతున్నాడు. ఇదేంటండి? తండ్రిని కుమారుడు అడిగాడు. ఆ తండ్రి కుమారునికి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ కుమారుడు మళ్ళీ అడుగుతున్నాడు, నాకు సైకిల్ కావాలని. ఇతను చేస్తున్న తప్పేంటి తెలుసా? ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూడట్లేదు ఇతను. హల్లెలూయా. అర్థమైంది మీకు ఈ పాయింట్? అయ్యా నన్ను క్షమించు, నా పాపమును క్షమించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం.
యేసయ్య వచ్చి ఈ లోకానికి వచ్చి నీ పాపం క్షమించి నీ నీతిమంతుడిగా మార్చి ఇదిగో నీవు పరిశుద్ధుడు, ఇది ఈ పరిశుద్ధ వస్త్రాలు ధరించు నాయన అని ఒక గిఫ్ట్ నీకు ఇస్తే, ఆ గిఫ్ట్ పక్కన పడేసి నేను పాపిని నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నాం మనం ఈరోజు. ఆ పరిశుద్ధ వస్త్రాలు ధరించి ఈరోజే పరిశుద్ధతను కాపాడుకో. విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని తర్వాత విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నీతి కిరీటాన్ని నేను ధరించుకుంటాను. నా కోసమే కాదు, నాతో పాటు ఎవరైతే ఇలాంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో మీరందరికీ ఆయన నీతి కిరీటాన్ని ఉంచాడు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని అపోస్తులైన పౌలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో ఎక్కడ కూడా అబద్ధం లేదు, అసత్యం లేదు. మనము నమ్మదగిన వారము. మనల్ని ఎవరు నమ్మవసరం లేదు, కానీ ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఈరోజు, నేను నీ పాపం నుండి శాపం నుంచి నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాను, ఆ పనిని కంప్లీట్ చేశాను, సమాప్తమైనది. హల్లెలూయా. ఎన్నో మాట అమ్మా? అవునులే అండి, మనకి ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి మాత్రమే 7 మాటలు గుర్తుంటాయి. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? సిలువలో శ్రమలు బాధలు సమాప్తమైనయా? కాదు. దేవుడు నాకు అప్పగించిన పని, ఈ పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చే పని నేను సమాప్తం చేశాను. ఇక మీదట ఓకే, ఒకవేళ ఇంకా రక్షణలోనికి రాకుండా, పాపములు ఒప్పుకొనకుండా, ఇంకా లోకస్తుల జీవితాన్ని జీవిస్తూ ఉంటే, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపండి దేవుని యొక్క సన్నిధానంలో అడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఓకే, కానీ రక్షించబడి మారు మనసును పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధుల సహవాసంలో ఒక పాలిభాగస్తుడుగా ఉన్న నీవు కూడా ఇంకను నీ పాపపు చీకటి కార్యములను ఇంకా గుర్తు చేసుకుంటూ నన్ను క్షమించు అని నేడు కూడా ప్రార్థన చేస్తున్నావు అంటే, సార్ ఆలోచన చేసుకో. యేసుక్రీస్తును మరొక్కసారి సిలువ వేస్తున్నాం. అలాంటి శ్రమలోనికి మనము యేసయ్యను నడిపించకూడదు. దేవునికి స్తోత్రం. చాలా భయంకరమైనటువంటి వేదన, శ్రమ ఆయన సిలువలో అనుభవించాడు. మీరు చూసారా? ఆ ఫోటోని చూస్తుంటేనే మనకు కళ్ళంటే నీళ్ళు వస్తాయి కదా. ఆ ముళ్ళు కళ్ళలోకి, బ్రెయిన్లోనికి దిగినాయి కదా. ఆ కొరడాలతో కొడుతుంటే వాడుకున్నటువంటి మేకులు ఆయన చర్మానికి దిగి ఆ మాంసపు కండను బయటికి తీసుకొస్తూ ఉన్నాయి. ఆయనను ప్రక్కలో పొడిచినప్పుడు కొన్ని రక్తపు కారి ఇంకా నీళ్ళు వస్తున్నాయి. చివరి రక్తపు బొట్టు కూడా నీ కోసము నా కోసం ఆయన కార్చాడు. ఆ గొల్గోత కొండకు ప్రయాణంలో, ఆ కొండపైకి ఎక్కడానికి చెప్పులు లేవు, షూ లేదు, రక్తసిక్తమైనటువంటి దేహంతో ఆ బరువైన సిలువను మోస్తూ కొరడా దెబ్బలు తింటూ నీ కోసము నా కోసము తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చి, ఎవరు మీకోసం ప్రాణత్యాగం చేస్తారు? సొంత తల్లిదండ్రులు కూడా కొడుకుల్ని వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు వదిలేస్తున్నారు. ఇలాంటి సందర్భం నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చినటువంటి యేసయ్య, అమ్మా నీ పాపములను నేను క్షమించాను, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారందరినీ, ఎవరైతే యేసయ్య ముందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. నువ్వు చెల్లించాల్సింది ఏం లేదమ్మా, ఉచితంగా నేను నీకు రక్షణ ఇస్తున్నాను అని చెప్పాడు. మనందరం ఉచితంగా రక్షింపబడ్డామా? నేను డబ్బులు ఇచ్చామా? పాపం నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు చెప్పాలి. ఎన్ని బిల్డింగ్లు రాసిచ్చావు, ఎన్ని కార్లు రాసిచ్చావు, ఎన్ని వేల రూపాయలు క్యాష్ ఇచ్చావు పాపం నుంచి విడిపించబడ్డానికి? ఏమన్నా చేయగలిగారా? కొన్ని కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చినా పాప నుంచి నువ్వు విడుదల పొందలేవు. అవునా కదా? ఇది నిజంగానే సత్యం. కానీ ఉచితంగా నీవు రక్షించబడ్డావని దేవుని వాక్యం చెప్తుంది. నిజానికి అది ఉచితం కాదు. ఉచితంగా నువ్వు రక్షణ పొందావు, కానీ ఆ ఉచితం అనే పదం వెనక యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ఉంది. హల్లెలూయా. చివరి రక్తపు బొట్టు కూడా కార్చబడింది. ఏది ఉచితం కాదండి. ఒక పెన్ను కొంటే ఇంకొక పెన్సిల్ ఫ్రీ అంటాడు. నిజంగా పెన్సిల్ ఫ్రీ వస్తుందా? పెన్సిల్ రేట్ను కూడా పెన్ రేట్లో కలిపి వాడు చెప్తాడు. ఏది ఈ లోకంలో ఉచితంగా రాదు. దేవుడు నిన్ను రక్షించినప్పుడు కూడా ఆయన నిన్ను ఉచితంగానే రక్షించాడు, కానీ ఉచితంగా ఆయన కృప నీకు ఇచ్చాడు, కానీ దాని వెనుక యేసయ్య మరణం ఉందనేది మీరెవరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసయ్య నిన్ను నన్ను నీతిమంతుడిగా మార్చినటువంటి ఈ అపూర్వమైనటువంటి క్షణాలు,
యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ దూత చెప్తుంది, ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. ఎందుకు డైరెక్ట్ గానే దేవుడు పుట్టాడు అని చెప్పొచ్చుగా, యూదుల రాజు పుట్టాడు అని చెప్పొచ్చుగా. అక్కడ రాజరికం కోసము నేను దేవుణ్ణి అనిపించుకోవడానికో లేకపోతే ఆ మనుషుల యొక్క పొగడతో పొందడానికో యేసయ్య రాలేదు, రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను నీ హృదయం ముందు విశ్వసిస్తే ఈ క్షణమే నువ్వు రక్షింపబడతావు. నువ్వెంత గొప్ప పాపివైనా, మర్డరర్వైనా, వ్యభిచారువైనా, నువ్వెవరైనా కానీ యేసయ్య నీ హృదయంలో స్వీకరిస్తే ఆయన ఇప్పుడే నిన్ను రక్షించడానికి నీ హృదయంలో పుడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో పుట్టింది క్రిస్మస్ కాదు, నీ హృదయంలో పుట్టింది క్రిస్మస్. హల్లెలూయా. నీవు పాపివి కాదు ఇంకా. హల్లెలూయా. ఇంకెవరు నేను పాపిని చెప్పొద్దు. హల్లెలూయా. మనం పరిశుద్ధులము, పరిశుద్ధులలో ప్రథమమైన వాడు యేసయ్య, మనం యేసయ్య తోడివారు. హల్లెలూయా. ఆయన తోడి వారసులము, ఆ పరిశుద్ధ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి పిలువబడిన వాళ్ళము. ఇంకా నువ్వు పాపి అని చెప్తే ఇక్కడ ఉంటావు. హల్లెలూయా. మనం ఒప్పుకోవాలండి. మనం ఒప్పుకోకపోతే ఇంకలా. యేసయ్య నా దేవుడు అని చెప్పుకుంటున్నప్పుడు, యేసయ్య నా పాపం తీసేసాడని చెప్పుకున్నప్పుడు నేను పరిశుద్ధుని అని కూడా నువ్వు చెప్పుకోగలగాలి. ఆ పరిశుద్ధతలో కొనసాగాలి. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.